కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. విధంగా దీని పనులు చేయాలని ఇదేదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసి వేసేటోళ్ళం. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితులు ఉన్నాయో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి. ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి. ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం. దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. కానీ మా తాపత్రయం అనేది కేసీఆర్ లాగానే 80,000 పుస్తకాలు చదివినా అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్మీలో పనిచేసినని, నేను ఊర్లో వ్యవసాయం పనిచేసి వచ్చిన మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఇక అది ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, ఇక నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బోడగొట్టినావు నువ్వు. అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది, అట్లయితుంది, కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు, ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చేయగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా మోసం చేస్తే అసలు టోటల్ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటడానికి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు.